హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే మీకు అందరికీ అర్థమైపోయింది కదా. సో పందిరి చిక్కుళ్ళు మన మిద్దె మీదకి అల్లించడం జరిగిందండి. సో అవి కోసుకుంటూ కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పందిరి చిక్కుళ్ళు కోసుకుంటున్నాం కాబట్టి ఈ కూరగాయ గురించే మనం మాట్లాడుకుందామండి. మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ఇంట్లోనే కూరగాయలు పండించేవాళ్ళు. వాటితో అంటే ఇంట్లో పండించిన కూరగాయలతో వంట చేసి పనులకైతే వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి రోజుల్లో ఏం వండినా కానీ ఆ రోజుల్లో అయితే ఆ రుచే చాలా బాగా అద్భుతంగా ఉండేది. ఇప్పటి రోజుల్లో చూసుకున్నట్లయితే కూరగాయలు ఎన్ని రకాల మసాలాలు వేసైనా కానీ వంట చేస్తే పాతకాలం రోజుల్లో ఉండేటటువంటి రుచి అయితే ఇప్పుడు రావడం లేదు. సో ఇప్పుడు చిక్కుడుకాయల వల్ల మనకు చాలా అంటే ఉపయోగాలు ఉన్నాయండి, లాభాలు ఉన్నాయి. ఈ పందిరి చిక్కుడు శీతాకాలంలో అయితే బాగా ఎక్కువగా పండుతుంది. సో పందిరి చిక్కుడు పల్లెల నుంచి పట్టణాల వరకు అందరికీ అరుదుగా దొరికే కూరగాయ అండి ఈ పందిరి చిక్కుడు. సో మన ఇంట్లో అయితే ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేయకుండా ఎరువు మట్టితోనే మనం పండించడం జరిగింది. సో మనకు న్యాచురల్గా ఒక గింజ నాటడం వల్ల మనకు ఇంత పెద్ద చెట్టు అయితే వచ్చిందండి. కాబట్టి ఆరోగ్యవంతంగా ఉంటుంది, మనకు హెల్త్కి హెల్త్, రుచికి రుచి అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ పందిరి చిక్కుడులో ఐరన్, మెగ్నీషియం, ప్రాస్పరస్, అలాగే విటమిన్ సి, అలాగే జింక్ కూడా ఉంటాయండి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్ వంటి అనారోగ్యాలు రాకుండా మనకు ఈ పందిరి చిక్కుడు అయితే కాపాడుతుంది. అలాగే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, అంటే అరుగుదల సరిగ్గా లేకుండా ఉంటే, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే కానీ క్యూర్ అయిపోతాయి. అలాగే డయారియాతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి చాలా మంచిదని చెప్పొచ్చండి ఇది. అంతేకాదు మన బాడీలోని షుగర్ లెవెల్స్ని కూడా ఈ చిక్కుడుకాయ బాగా కంట్రోల్ చేస్తుంది. అలాగే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చిక్కుడు బాగా పనిచేస్తుందండి. అలాగే చిక్కుడుకాయలో ఫైబర్ ఉంటుంది కనుక వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఈ చిక్కుడుకాయ తినడం వల్ల మనకు ఆకలి అనేది త్వరగా వేయదు. సో దీన్ని బట్టి మనకు వెయిట్ లాస్ అవ్వడానికైతే చాలా ఉపయోగపడుతుంది. అలాగే నిద్రలేమితో బాధపడే వాళ్ళకి ఈ చిక్కుడుకాయ చాలా మంచిగా పనిచేస్తుంది. నిద్ర తొందరగా వచ్చే విధంగా అయితే పనిచేస్తుంది. చాలామంది ఫోన్స్, సిస్టమ్స్ దగ్గర ఎక్కువసేపు చూడడం వల్ల, గడపడం వల్ల మనకు నిద్ర పట్టకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ చిక్కుడుకాయ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. సో చూసారు కదా అండి చిక్కుడుకాయ వల్ల మనకు ఎన్ని యూజెస్ ఉన్నాయో. సో మనకు చిక్కుడుకాయ మనం చాలామంది తినరండి, పిల్లలు అరగదు అని, గింజలు తింటే అరగదు అనుకుంటారు. కానీ ఈ పందిరి చిక్కుడు వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు, చాలా ఫ్రీగా ఉంటుంది డైజెషన్ అనేది. మనకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనకు క్యాన్సర్, అలాగే షుగర్ లెవెల్స్ని కూడా మనకు కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. సో మనకు అందరి ఇంట్లో కూడా ఇలాంటివి న్యాచురల్గా పండే కూరలతో మనం వండుకొని తింటే హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్ ప్రకారం చూసుకుంటే ఎక్కువసేపు టైం అనేది మొబైల్స్లోనూ, సిస్టమ్స్లోనూ మనం స్పెండ్ చేస్తున్నామండి. సో వీటి వల్ల కూడా మనకు ఇన్సోమియా, నిద్ర లేమి అనేది కలుగుతుంది. సో ఇలా నిద్రలేమి లేకుండా ఉన్నటువంటి సమస్యలు కూడా దీనికి చెక్ పెడతాయి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.